నిన్న ప్రభుత్వంని కోర్టు మందలించింది. దేని విషయంలో అంటే ఒక భూమి విషయంలో. ఏం భూమి ఏంటిది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక దగ్గర రాయదుర్గంలో ఎగ్జాక్ట్లీ నేను మీకు పేరు కూడా చెప్తా, షేర్లింగంపల్లి పరిధికి వస్తుంది రాయదుర్గంలో ఒక 6 ఎకరాల చిల్లర భూమిని వేలమేసింది. ఆ వేలమేస్తే ఒక ఆయన కొనుక్కున్నాడు. ఎకరం 237 కోట్లకు కొనుక్కున్నారు. ఈ వేలమేసింది దాన్ని కొనుక్కున్నారు. ఇక నిన్నగాక మొన్న ప్రభుత్వం చెప్పుండే కదా మస్తు, ఇప్పుడు ఎకరం 100 కోట్లు 110 కోట్లు బోవుడు అయిపోయింది. 237 కోట్లకి హైదరాబాద్లో ఒక జాగా వేలమేసినాం మేము. అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది, అసలు ఎంత భూముల రేట్లు పెరిగినాయి చూడుర్రి, ఆహా ఓహో అని ప్రభుత్వం ఆ రోజు చెప్పుకుంది. కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది అనేది మనం చూస్తున్నాం. ప్రభుత్వం భూములు అమ్మినప్పుడు ఈ రేట్లు వస్తున్నాయి. కానీ ఒక సామాన్యుడు మామూలు మధ్యతరగతి అయినా ఆయనకున్న ఓ 100 గజాలో 200 గజాలో అమ్ముకుందామంటే ఇవాళ కొనేటోడు లేడు. అమ్ముకుందామంటే అగ్గువకు సగ్గువకు అడుగుతున్నారు. ఆ అమ్ముకోలేక ఉంచుకోలేక చాలా దారుణంగా తయారైపోయింది పరిస్థితి, మామూలు మధ్యతరగతి జనాల పరిస్థితి అది. సరే, అది ఒక పక్కకు పెడితే ఇప్పుడు మీ భూమి అయితే మీరు అమ్ముకోవడంలో అర్థం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, పక్కోని భూమిని నేను అమ్ముతా అంటే ఊకుంటాడా పక్కోలు? ఇక అట్లుంది గవర్నమెంట్ ముచ్చట. ఇప్పుడు పక్కనోళ్ళ భూమిని అమ్మిరు, అది ప్రభుత్వం భూమే కాదు. ఇప్పుడు కోర్టు చెప్తుంది, కోర్టుకు పోయిరు వాళ్ళు. ప్రభుత్వ భూమితో పాటు పక్కనకి ఎస్బీఐ వాళ్ళ భూమి ఉంటే ఆ ఎస్బీఐ వాళ్ళ భూమిని వేలంలో వేసి ఆయన కొనుక్కున్నాడు 237 కోట్లకి. ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు ఆగిపోయింది. అసలు ఏంది, ఏం చేస్తున్నారు మీరు, అర్థమవుతుందా అని కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. అసలు ఏంటిది అని. అంటే కనీసం ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏంటిది వాళ్ళకి తెలిసి జరుగుతుందా, గింతంతనన్న అడ్మినిస్ట్రేషన్ ఉందా, అసలు ఆ భూమి ఎవరి దగ్గర ఉంది, ఏంది, ఈ మినిమం డీటెయిల్స్ కూడా ప్రభుత్వం దగ్గర ఉండవా? దీన్ని చూసిన తర్వాత అట్లనే అనిపిస్తుంది. అది అసలు వీళ్ళ భూమి కానే కాదు, ప్రభుత్వ భూమే కాదు, వాళ్ళది కాని భూమిని వాళ్ళు అమ్మిర్రు. ఒక ఆయన కొనుక్కున్నాడు. ఇప్పుడు ఎస్బీఐ కోర్టుకు పోతే ఇది మొత్తం బయటపడ్డది, ఇది వీళ్ళది బయటపడ్డది. మరి మిగతా దగ్గరలో భూములు జాగల పరిస్థితి ఏందో కూడా చూడాలి. ఇప్పుడు రేపు పొద్దుగాల ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా వేలంకి పెడితే కొనుక్కునేటోళ్ళు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. దీన్ని చూసిన తర్వాత ఏమర్థమైందంటే కొనుక్కునేటోళ్ళు కూడా రేపు పొద్దుగాల నుంచి మళ్ళీ ఎవరన్నా వచ్చి కేసులు వేయగల, లేకపోతే ఇది అసలు నిజంగా గవర్నమెంట్ భూమేనా జాగనా అని 1-2 సార్లు చెక్ చేసుకోరు. మామూలుగా వేలంలోకి పోయేటోళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా భూమి అమ్మినప్పుడు దాని లింక్ డాక్యుమెంట్లు ఏంది, ఒకటేంది ఇంకొకటి ఏంది, దీని ఏదన్నా డబల్ రిజిస్ట్రేషన్ అయిందా, లేకపోతే ఎట్లుంది, వీళ్ళ పేరు మీదనే ఉందా, పుట్టు పూర్వోత్తరాలు ఏంది అని మొత్తం ఈసీ తీసుడు, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగు, ఇదంతా చేస్తారు. ఎందుకు అంటే ప్రైవేట్ వాళ్ళు ఏదన్నా అమ్ముతున్నప్పుడు ఒకరి నుంచి ఒకరు కొనుక్కుంటున్నప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం అమ్ముతుంది కదా, ప్రభుత్వం అమ్మినప్పుడు ప్రభుత్వం జిమ్మెదారిగా ఉంటుంది కదా, వాళ్ళకి తెలుస్తుంది కదా అని పాపం ఆ కొనేటోళ్ళు కూడా వాళ్ళు చూసుకోకుండా, ప్రభుత్వమే అమ్ముతుంది కదా, ప్రభుత్వం అమ్మినప్పుడు ఇక దానికి ఏముంటుంది. ఎస్బీఐ వాళ్ళు ఎందుకు కేసేసిర్రు అంటే గవర్నమెంట్ అమ్మిన భూమి మాది అని ఎస్బీఐ కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే ఇలా కోర్టు స్టే ఇచ్చింది. అయితే అది గవర్నమెంట్ దగ్గర ఉందా, ఎస్బీఐ వాళ్ళ దగ్గర ఉందా, వేలం వేయొచ్చా లేదా అనే మినిమం దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోకుండా ప్రభుత్వం ఇవాళ వేలం వేసిందా అంటే ఇంత గుడ్డిగా ఉందా ప్రభుత్వం అనేది ఆలోచించుకోవాలి ఒకసారి. ఇక టీజీఐఐసి అయితే అది వేరే అనుకోర్రి, వాళ్ళ పనే మొత్తం ఇక భూములు అమ్ముడు తప్ప టీజీఐఐసి అనే దానికి ఇంకొక పని లేదన్న లెక్క చేస్తున్నారు. ఎప్పుడు చూడరు మీకు టీజీఐఐసి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇగో పలానా దగ్గర భూములు వేలమేస్తుందట టీజీఐఐసి అంటే, ఇది ఒకటి ఉంది, ఇది భూములు వేలమేస్తుందేమో. మామూలు జనాలు ఏమనుకుంటున్నారు అంటే టీజీఐఐసి అంటే భూములు వేలమేసే సంస్థనేమో అనుకుంటున్నారు. అట్లా తయారైంది అది. కానీ ప్రభుత్వం కూడా గింత గుడ్డిగా ఉంటుందా? ఎస్బీఐ ఏం వాదిస్తుందంటే నేను మీకు చెప్తా, అది కూడా కోర్టుకు పోయిరు వాళ్ళు. కోర్టుకు పోయి ఏం చెప్తారు అంటే 2010లో ఈ భూమిని ఎస్బీహెచ్కి ఇచ్చిరట. అఫీషియల్గా వాళ్ళు కొనుక్కున్నారు. 5 ఎకరాలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆ రోజు 13 కోట్లకు కొనుక్కున్నది ఎస్బీహెచ్. అయితే మీకు ఇంకొక అనుమానం రావచ్చు, ఎస్బీహెచ్ కొన్నది కదా, ఎస్బీఐ ఎట్లా కోర్టుకు పోయింది అని. అయితే ఎస్బీఐ కలిసినాయి, మనందరికీ గుర్తుండి ఉంటుంది కదా. ఎస్బీహెచ్ విలీనం అయిపోయినాయి కదా. విలీనమైనాక ఇప్పుడు ఎస్బీఐ పేరుతోనే నడుస్తుంది. ఎస్బీఐలో విలీనమై ఇప్పుడు ఎస్బీఐ అయింది. అప్పుడు కొన్నప్పుడు ఇది వీళ్ళు ఎస్బీహెచ్ 2010లో 13 కోట్లకి కొన్నది. కొని 2011 జనవరిలో వాళ్ళు తీసేసుకున్నారు కూడా ల్యాండ్. ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత ఆ ల్యాండ్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు తీసుకొని ఏం చేసిర్రు అంటే అక్కడ బిల్డింగ్ ఏదో కట్టాలనుకున్నారట. అయితే దాని తర్వాత వచ్చిన రకరకాల కారణాలు, కరోనా వచ్చింది, ఇంకా రకరకాల కారణాలతోని అది కొంత లేట్ అవ్వుకుంటూ వచ్చిందట. తర్వాత
అక్కడ మల్టీ ఒక ట్విన్ టవర్లు కట్టాలనుకున్నారట వాళ్ళు, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాంటిది ఏదో కట్టాలనుకున్నట్టున్నారు. అయితే దానికి కొన్ని పర్మిషన్లు కావాలి కదా, ఆ పర్మిషన్లు లేట్ అవ్వడము ఇట్లా రకరకాల కారణాలతో లేట్ అవ్వకుంటూ వచ్చింది. వాళ్ళు కొన్ని అనుమతులు కూడా తీసుకున్నామని చెప్తున్నారు, కోర్టుకి చెప్పిర్రు ఇవన్నీ కూడా. ఫైర్ అనుమతులు తీసుకున్నాము, జిహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్నాము, ఇవన్నీ కూడా తీసుకున్నాము అని చెప్తున్నారు. ఇక ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ గవర్నమెంట్ జాగెట్లయితుంది చెప్పుర్రి. ఇప్పుడు ఇవన్నీ కూడా కనీసం వాళ్ళకు ఉన్నాయి అనేది కూడా తెలియకుండా పోయిందా? ఇంకా దారుణం ఏంది అంటే అక్కడ వాళ్ళు ఏటీఎంలు కూడా పెట్టి నడిపిస్తురట. మరి అట్లాంటిది ఖాళీగా ఉన్న జాగా అని ఎట్లా అనుకుంటారు? అక్కడ వాళ్ళు వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, వాళ్ళు ఏటీఎంలు పెడుతున్నారు. అట్లనే దాని మీద వాళ్ళు ఇప్పటిదాకా 21 కోట్లు ఖర్చు చేసినాము అని కూడా కోర్టుకు చెప్పారు. ఇప్పుడు ఆ భూమి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, వాళ్ళ ఏటీఎంలు పెట్టారు, దాని మీద కొంత ఖర్చు చేసారు, గవర్నమెంట్ నుంచి కొన్ని అనుమతులు తీసుకున్నారు. ఇంత చేసిన తర్వాత అది ప్రభుత్వ భూమి అని ఎట్లా అనుకుంటారో? అసలు ప్రభుత్వం ఎట్లా అనుకుంటుంది? అంటే ఇక్కడ జాగా కనిపిస్తే ఇది గవర్నమెంట్ జాగేమో వేలంలో పెట్టేయ్యిర్రి అనుకున్నారా? అసలు ఇంత పెద్ద మిస్టేకు ప్రభుత్వం ఎట్లా మిస్టేక్ అనడానికి కూడా చాలా చిన్న పదం అయితే అది మిస్టేక్ అనేది. అసలు ప్రభుత్వం తెలిసి చేసిందా, కావాలని చేసిందా, ఇది కూడా తేలాల్సి ఉంటుంది. ఇప్పుడు హైడ్రా అనే పేరు మీద బతుకమ్మ కుంట ఇట్లాంటి దాన్ని మొత్తం రినోవేట్ చేసి తీసుకొచ్చినాం, మేము మస్తు చేసినామా అని అన్నారు. లాస్ట్కి ఏమైంది? అది కోర్టుకు పోతే మళ్ళీ ఓ ప్రైవేట్ వ్యక్తి కోర్టులో కేసేస్తే లేదు అది వాళ్ళది అంటున్నారు కదా అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆ రోజు నాకేం చెప్పింది, మేము మొత్తం లేట్లని ఇవి చేసినాం అది చేసినాం, మొత్తం రక్షించినాం తీసుకొచ్చినామని చెప్పారు. మళ్ళీ లాస్ట్కి అది అయినదని తేలింది. అగో అట్లుంది ఇది. ఇప్పుడు వీళ్ళు ఏలమేస్తారు. ఇప్పుడు ఆ పైసలు ఇచ్చినైన సంగతి ఏంది? దాని మీద స్టే వచ్చింది. ఇంకొకటి, ప్రభుత్వానికి ఎంత పెద్ద నామూషి చెప్పుర్రు, ఇది ఎంత పెద్ద నామూషి అవుతుంది. కోర్టు నిన్ను అడిగింది చాలా క్లారిటీగా, మీరు వేలమేసిరు, ఆ భూమిని మీరు తీసుకున్నారా? ఎస్బీఐ వాళ్ళ దగ్గర నుంచి ఆ భూమి మీరు తీసుకున్నారా? మీ దగ్గరకు వచ్చిందా? హక్కు ఇచ్చిర్రా వాళ్ళు మీకు? ఆ భూమి ఇచ్చిర్రా మీకు? రిటర్న్ ఇచ్చేసిరా ప్రభుత్వానికి అంటే మాట లేదు. వీళ్ళు కొనుక్కున్నామని చెప్తున్నారు కదా, అప్పుడు కొన్నప్పుడు 13 కోట్లకి కొన్నాము అని చెప్తున్నారు కదా. మరి మీరు తీసుకుంటే కనుక వాళ్ళకి ఏమన్నా పైసలు ఇచ్చిర్రా? పైసలు ఇస్తే కనుక ఏం క్యాష్ ఇయ్యరు కదా. ఆన్లైన్లో మొత్తం రికార్డు ప్రకారం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పోయింది ఏంది, ఏ చెక్కులు పోయింది, ఇదంతా కూడా ఇస్తారు కదా, గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది కదా కోర్టుకి. అదేమీ లేదు వాళ్ళ దగ్గర. ఆ భూమి వాళ్ళు కొనుక్కున్నారు అఫీషియల్గా, ఆ రోజున్న డాక్యుమెంట్లు వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మాలనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకుంటే కనుక మేము తీసుకున్నాం, మళ్ళీ దాన్ని వాళ్ళకి ఇంత పైసలు ఇచ్చి తీసేసుకున్నాం దాన్ని అనేదన్న ఒకటి ఉంటుంది కదా. లేకపోతే వాళ్ళు ఇచ్చేసినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి ఇంకేదన్నా ఆధారం ఉందా? ఏం లేదు. ప్రభుత్వం చెప్తుంది ఏంటి అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు దాంట్లో ఏం చేయలేదు, దాన్ని నిరుపయోగంగా పడుంది, అట్లా పడున్న వాటిని ఇన్ని సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని తీసుకోవచ్చు అనేది ఉంది కాబట్టి మేము ఆ రూల్ ప్రకారం తీసుకున్నామని చెప్తున్నారు. అట్లెట్లయితుంది? వాళ్ళు కొనుక్కున్నారు కదా, దాన్ని కొనుక్కున్నారు అనుమతుల కోసం అని, మేము పర్మిషన్లు తీసుకున్నాము అన్నారు. ఇదన్నీ జరుగుతున్నప్పుడు ఒక యాక్టివిటీ అనేది కనిపిస్తుంది కదా, మొత్తమే చేయకుండా లేరు కదా వాళ్ళు, దాని మీద యాక్టివిటీ కనిపిస్తుంది. 21 కోట్లు మేము ఖర్చు పెట్టినాము అని చెప్తున్నారు కోర్టుకి. ఇట్లుంది మన ప్రభుత్వం ముచ్చట. ఏమైంది? దీని మీద ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇస్తే మీరు చెప్పుర్రి ఏంది అసలు దీని ముచ్చటేంది? వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు, వీళ్ళ వాదనలు వీళ్ళు వినిపించారు. చాలా సుదీర్ఘంగా జరిగిన ఈ వాదనలు. ప్రభుత్వం అసలు కనీసం చూసుకోకుండా చెయ్యకుండా అది ఎవరిది, భూమి ఎవరిది, జాగెవరిది, ఏంది అనేది కూడా, అంటే ఎంత తొందరపాటు ఉంది వీళ్ళకి. ఎంతసేపు భూములను వేలం వేయాలి, తొందరగా వేసేద్దాం, ఇన్ని 100 కోట్లు వచ్చినాయి, ఇవ్వొచ్చినాయి, మరి ఆ పైసలు ఏం చేస్తుర్రో ఏందో ఏం తెలియదు. నిన్న కోర్టు అది కూడా అడిగినట్టుంది. మీరు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేటు దీనికోసం మొత్తం భూములను వేలం వేస్తుర్రు, పైసలు దేనికోసం వాడుతుర్రు అని కూడా కోర్టు అడిగింది నిన్న. ఎంతసేపు భూములు వేలమేసుడు, ఆ పైసలు వచ్చినాయా, పలానా దగ్గర 200 కోట్లకు పోయింది, ఇక్కడ 100 కోట్లకు పోయింది, ఇది చెప్పుకున్నాడు, మరి ఆ పైసలు దేనికి వాడుతుర్రు, ఇది కూడా తేలాలి. ఇంకొకటి ఏంటంటే, సరే ఎస్బీఐ కాబట్టి పోగలిగింది, వాళ్ళకి కూడా ఆ సత్తా ఉంటుంది, ప్రభుత్వాలని ఎదుర్కొనేది, వాళ్ళ తరపున వాళ్ళు ఫైట్ చేసుకునేటువంటి అది ఉంటుంది కాబట్టి వాళ్ళు పోగలిగారు. ఇప్పుడు మామూలు మధ్యతరగతి జనాలది ఎవరిదన్నా అయితే కనుక ప్రభుత్వాలతో కొట్లాడగలుగుతారా? కొట్లాడలేరు కదా. మామూలలో ఎవరన్నా అయితే కనుక వాళ్ళకి ప్రభుత్వాలతో కొట్లాడేటంత పైసలు ఏడు నుంచి ఉంటాయి వీళ్ళకి. ఎస్బీఐ అంటే ఇవాళ దాన్ని అంతా భరించి కోర్టుకు పోగలిగింది. ఇవాళ వాళ్ళ తరపున స్టే ఇచ్చింది కోర్టు. అంటే వాళ్ళు ఎస్బీఐ సక్సెస్ అయినట్టే. ఇలా స్టే వచ్చినా కూడా సరే రేపు పొద్దున మళ్ళీ మొత్తం ఏం తేలుతుంది, ఈ కేసు ఎటువైపుకి మలుపులు తిరుగుతుంది అనేది రేపు పొద్దున తేలాల్సిన విషయం. అది కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ. ఏం తేలుతుంది, ఏం జరుగుతుంది అనేది కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూ. కానీ ఇదే ప్లేస్లో, అదే ఎస్బీఐ ప్లేస్లో ఒక మామూలు మధ్యతరగతి జనం ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు గవర్నమెంట్లతో కొట్లాడగలుగుతారా? అంటే గవర్నమెంటు ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏంది ప్రభుత్వ భూముల పట్ల అనేది మళ్ళీ ఒకసారి ఈ ఇన్సిడెంట్తోని బయటపడ్డది.